శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన తత్వం, ద ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్. మాఘ పౌర్ణిమ విశిష్టత. ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి తిథి వస్తుందో అదే నక్షత్రం పేరు మీద పౌర్ణమి మరియు మాసం పిలువబడుతుంది. మకా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి ఇది. అందుకే ఈ పౌర్ణమికి మాఘ పౌర్ణిమ అని, ఈ మాసంకి మాఘమాసం అని పేరు వచ్చింది. శుక్లపక్షం చంద్రుడు పెరుగుతూ వచ్చే కాలం. పాడ్యమి రోజు ఒక కళతో, విదియ రోజు 2 కళలతో, తదియ రోజు 3 కళలతో, అలా చతుర్దశి నాడు 14 కళలతో, పౌర్ణమి నాటికి 15 కళలతో ప్రకాశిస్తాడు. కానీ మాఘమాసంలో చంద్రుడు మహాప్రకాశవంతంగా 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. అందుకే మాఘ పౌర్ణిమకి మహామాఘి అని అంటారు. మిగతా 11 పౌర్ణములకు మహా అని పేరు లేదు. ఎందుకంటే ఈ 11 పౌర్ణములలో చంద్రుడు 15 కళలతో ఉంటాడు. ఈరోజు మనం మాఘ పౌర్ణిమకి సంబంధించిన 5 ప్రాముఖ్యతలు తెలుసుకుందాం. మొదటిది, కుమారస్వామి తన తండ్రికే గురువు అయిన రోజు మరియు తన తల్లి పార్వతీదేవి దగ్గర శక్తి ఆయుధం పొందిన రోజు ఈ మాఘ పూర్ణిమ. కుమారస్వామికి పరమశివుని మధ్య ఒక ఆధ్యాత్మిక చర్చ జరుగుతుంది. అప్పుడు శివునికి వచ్చిన ఒక సందేశానికి కుమారస్వామి సందేహ నివృత్తి చేసి ఉపదేశం చేశాడు. మాఘ పూర్ణిమ రోజు కుమారస్వామి తన తండ్రి అయిన పరమశివునికి ఉపదేశం చేసినందుకు గురువు అయి గురునాథుడు అని పేరు తెచ్చుకున్నాడు. తారకాసుర సంహారార్థం అవతరించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీదేవి శక్తి ఆయుధం అనే వేలు ప్రసాదించిన పవిత్ర దినం. ఇక రెండవది, వట సావిత్రి వ్రతం. స్త్రీలకి ప్రతి నెలలో 4-5 రోజులు బయట ఉన్నప్పుడు అంటు ముట్టు వల్ల కలిగిన పాపాలు, పొయ్యి వెలిగించడం వల్ల దోషాలు లాంటివి పోవడానికి ఈ వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద సావిత్రి అమ్మవారిని పెట్టుకొని విధి విధానాలు పాటిస్తూ వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం కాశీలో చాలా విశేషంగా చేస్తారు. మరి మూడవది, దాక్షాయినీ దేవి జన్మదినం. ఒకరోజు దక్ష ప్రజాపతి సరయూ నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్న కాళింది మడుగులో ఉన్న పద్మంలో దక్షిణావృతి శంఖాన్ని చూశాడు. వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. దక్ష ప్రజాపతి ఈ దక్షిణావృతి శంఖాన్ని చేతికి తీసుకోగానే ఆ శంఖం దాక్షాయినీ దేవిగా మారిపోతుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కైలాసంలో ఉండే శక్తి స్వరూపమైన పార్వతీమాత అంశతో దాక్షాయినీ దేవిగా జన్మించిన పవిత్రమైన రోజు ఈ మాఘ పూర్ణిమ. ఇప్పుడు నాల్గవది, లలితా అమ్మవారి జయంతి. శ్రీచక్ర అధిష్టాన దేవత లలితా త్రిపుర సుందరి మాత జయంతి కూడా ఈ మాఘ పూర్ణిమ రోజే. లలితా అమ్మవారు వశిన్యాది వాగ్దేవతలతో చెప్పించుకున్న స్తోత్రం లలితా రహస్యనామ సహస్రనామ స్తోత్రం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజు అందరూ తప్పకుండా పారాయణం చేసుకొని మనం అమ్మ దయకి పాత్రులం అవుదాం. ప్రత్యేకంగా మాఘ పూర్ణిమ రోజు వెన్నెల పారాయణం చేస్తే చాలా విశేషం. వెన్నెల పారాయణం అంటే ఒక పాత్రలో ఆవు పాలు పోసుకొని వాటిలో పటిక బెల్లం, యాలకలు వేసుకొని ఆ పాత్రని చంద్రుడు కాంతి కిరణాలు పడేలా పెట్టుకొని పౌర్ణమి చంద్రుడిలో అమ్మని ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలి. మహానుభావుడు కంచి పరమాచార్య స్వామివారు చిన్న వయసు నుండే ప్రతి పౌర్ణమికి నియమం తప్పకుండా రాత్రి 9 నుండి 12 గంటల వరకు లలితా పారాయణం చేసుకునేవారు. చివరగా 5వది, మాఘమాస స్నానం. మాఘ పూర్ణిమ రోజు
దేవతలు భూమి మీదకి వచ్చి నదీ స్నానం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఇందువల్లే మాఘ పూర్ణిమ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మాఘమాస స్నానం గురించి వివరంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel Sanatana Tattvam.